వీడియో చూసేయండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. కోతిమక్క కూడా నేను కర్ర తీసుకొని కొడతా. ఇంకా నా డబ్బులు నాకు ఇచ్చేసి అయ్యవా. రే కోతిమక్క కూడా నాకు స్కామర్ ఒక కూడా నీ డబ్బులు నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వ. నా డబ్బులు నాకు మర్యాద చెప్తున్నా. ఇవ్వకపోయినా అనుకో ఇంకేం చేస్తాను నాకు తెలియదు. ఇస్తావా ఇవ్వవా? ఇవ్వకపోతే ఏం చేస్తావు చెప్పు. ఇవ్వకపోయినా అనుకో మన ఊళ్ళో ఉన్న పుష్పరాజు పోయి చెప్తా నీ పేరు. ఏమనుకుంటున్నావు మళ్ళా? మన ఊళ్ళో ఉన్న పుష్పరాజు చెప్తావా? చెప్పుకోపో. భయం ఏం లేదు నాకు. ఇది పుష్పరాజు అంటే భయం లేదా నీకు? ఇప్పుడే పోయి చెప్తా వీడు. అన్న పుష్పరాజు అన్న నువ్వంటే ఆ కోతిమొక్క వనుకంట భయం లేదంట. ఆయన పేరు చెప్తా అంటే చెప్పుకోపో అని అంటుండు. ఇప్పుడు అన్నీ మామూలుగా కొట్టకు సరేనా? ధైర్యం అంటే నా డబ్బులు తీసుకొని నన్నే బెదిరిస్తాడు. ఇప్పుడు పుష్పరాజు అన్నకు చెప్పినా ఇప్పుడు అన్ని తీసుకొచ్చి మామూలుగా కొట్టడు చూడు. ఎవరు ఇస్తుడు? వీళ్ళు ఎవరు? ఎవరు మీరు? ఎవరెప్పుడు పుష్పరాజు అన్నకి ఏం చేసినా నేను? అట్నా? సరే తీసుకోపోండి, నన్ను తీసుకోండి, నన్ను గచ్చయ్యి తీసుకోండి. అన్నా కొత్తిముక్కు వాడు ఇస్తుండు అని మామూలుగా కొట్టకు ఇప్పుడు సరేనా? మామూలుగా కొట్టక అండి. నా డబ్బులు ఇచ్చింది అంకా కొట్టకు మామూలుగా సరేనా? అదే నా కొత్తిముక్కు పోడు అదే నన్ను డబ్బులు తీసుకుని ఇప్పుడు అన్ని మామూలు కొట్టని చూపించిన కాను చెప్పిన ఏమైందన్న పుష్పరాజన్న నన్ను ఎందుకు తీసుకొచ్చి నేను ఏం చేసినా తీసుకొచ్చారు? నువ్వు ఏం చేసినావా? డబ్బులు తీసుకొని అంటే ఎందుకు ఇస్తావు నువ్వు? చెప్పు. అది నీ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుంటరా చెప్పురా. 10,000 తీసుకుండు. ఎప్పుడు తీసుకుండ్రా? సంవత్సరం అవుతుందా ఇస్తున్నాడు? సంవత్సరం అవుతుందా? సంవత్సరం పట్టుకొని ఏం చేస్తున్నారు ఈ డబ్బులానికి? అడిగిన అబద్ధాలు చెప్తున్నా నేను నిజంగానే పుష్పరాజు అన్న. నేను 10,000 తీసుకోలే, 3,000 తీసుకున్నాను. నేను నిజంగా అన్నా, నన్ను అమ్మవాడినా అన్న. 3,000 తీసుకోలేదు అన్న, 10,000 తీసుకున్నాను. నాకు తెలియదా? చెప్పు. ఇప్పుడు నువ్వు ఎంత ఇచ్చినావు? నేను 10,000 ఇచ్చినా. 10,000 ఎంత ఇచ్చిందా నీ కాడు? 3,000 ఇచ్చిందన్న. నిజంగా 3,000 ఎవరు నమ్మంటారా మీ ఇద్దరిట్లా? మీరు డబ్బులు తీసుకునేటప్పుడు ఏమైనా సాక్ష్యంగా పెట్టుకురా అన్న? పుష్పరాజు అన్న నేను పెట్టినా. ఎవరు పెట్టిరా? నువ్వు అరా కొత్తిమొక్కమాడా? ఏదిరా సాక్ష్యం రేపో? కాదు ఇప్పుడే బేదిస్తాను చూడన్న ఆ సాక్ష్యం. అటు 10,000 ఇచ్చిండో 3,000 ఇచ్చిండో ఇప్పుడే తెలుస్తా. నేను వేదేస్తా సాక్ష్యం. సాక్ష్యం తెచ్చినాయి గోది. ఇంకా చూడన్న పుష్పరాజు అన్న చూడు. 3,000 ఇచ్చిండు, 10,000 ఇచ్చిండు, నీకే తెలుసు. సరే అయితే నా సాక్ష్యం నీది. 3,000 ఇచ్చిందా అది నీకు? సరే 3,000 ఇచ్చిందంట కదా, 10,000 ఎందుకని చెప్పినావు? డబ్బులకు ఆశపడి 10,000 అంట. నువ్వు 3,000 అంటే ఆడే కరెక్ట్ చెప్తున్నారా? ఇప్పుడు నువ్వు ఇంకొక పని చేయి, ఇంక అసలుకే డబ్బులు చేస్తారేనా? ఒక్క రూపాయి కూడా మొత్తం అబద్ధాలు చెప్పింది కదా. నన్ను చెప్పినట్టే నేను నాకు ఒక్కటంటే ₹1 అన్న సరేనా? నా డబ్బులకు ఆశపడి చెప్పినా అన్న, ప్లీజ్ అన్న. ఒక 3,000 బదులు ఒక 1,500 అని ఏమన్నా ప్లీజ్ అన్న. ₹1 అన్న పుష్పరాజు అన్న సరేనా? ఇంకా నీకు నాకు సంబంధం లేదు. తీసుకోండి ఇంకోసారి. హలో గాయస్, ఈ కంటెంట్ మీకు నచ్చితే ఇప్పుడే కామెంట్ చేయండి. ఇట్లాంటి కంటెంట్ చాలా వస్తాయి ఇంకా ఫ్యూచర్లో. దానికోసం మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని కొట్టండి. అట్నే వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. బాయ్ బాయ్.